హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చేసరికి ఈ వీడియోలో ఇండియాకి సంబంధించిన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో దీన్నే మనం షార్ట్ కట్గా నావిక్ అనేసి అంటామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ నావిక్ డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అలాగే మనకి ఏదైతే దీనివల్ల మనకి యూజెస్ ఏవైతే ఉన్నాయి, మన స్మార్ట్ ఫోన్లో సపోర్ట్ చేయడానికి సో ఏవైతే మనకి కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉండాలి, ఒకవేళ మన స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తే దీన్ని ఎలా మనం చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. ఒకవేళ మీకు నావిక్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే మీరు చివరి దాకా చూడండి. సో దీని వచ్చేసరికి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే మనం ఫస్ట్ రీజన్ వచ్చేసరికి దీన్ని డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి అయితే మన ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ లేకముందు మనం ఏదైతే జీపీఎస్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. సో జీపీఎస్ వచ్చేసరికి యూఎస్ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. సో వాళ్ళు వచ్చేసరికి మనకి పెద్ద సపోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో దాని కారణంగానే మనం ఏదైతే నావిక్ అనే మనకి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. ఆల్రెడీ మనకి 7 years బ్యాక్ నుంచే మనకి చాలా కంట్రీస్ అయితే వాళ్ళ ఓన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అయితే డెవలప్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే రష్యా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఓన్ నావిగేషన్ శాటిలైట్ అయితే ఉంది. అలాగే మనకి యూరోప్ వాళ్ళు చూసుకున్నామంటే వాళ్ళకు కూడా గెలీలియో అనేసి ఒక నావిగేషన్ శాటిలైట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు. ఇంకా మనకి యూఎస్ గురించి మాట్లాడినామంటే జీపీఎస్ అనేసి వాళ్ళు ఒక ఏదైతే నావిగేషన్ శాటిలైట్ అయితే చేసుకున్నారనమాట. సో ఇండియా పరంగా చూసుకున్నామంటే ఇండియాకి మనకి సపరేట్గా నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అయితే లేదు. బట్ ఆఫ్టర్ 7 years తర్వాత చాలా డెవలప్మెంట్స్ అలాగే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మనకు వచ్చేసరికి నావిక్ అనే ఒక శాటిలైట్ అయితే లాంచ్ చేశారు. సో ఏదైతే మనకి దీనికి సంబంధించిన అబ్రివేషన్ గురించి మాట్లాడినామంటే నావిక్ అంటే ఏదైతే మనకి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ అనేసి టోటల్ అబ్రివేషన్ అయితే వస్తుంది. సో దీన్ని స్టార్ట్ చేయక ముందు వీళ్ళు ఒక ప్రాజెక్ట్ లాగైతే స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ మేము చూసుకున్నామంటే ఇది వచ్చేసరికి IRNSS అనమాట. సో IRNSS అంటే ఇది వచ్చేసరికి ఇండియన్ రిలీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఫస్ట్ వచ్చేసరికి మనకి శాటిలైట్ ఏదైతే అర్త్ సర్ఫేస్ నుంచి 35 kilometers అప్లో అయితే మనకు ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఏదైతే భూమిని చూడడానికి అంటే మనకి 1 complete రొటేషన్ కావడానికి దాని పట్టే టైం చూసుకున్నామంటే 23 hours 56 minutes 4 seconds అయితే టైం అయితే తీసుకుంటుంది. సో దీని వచ్చేసరికి మెయిన్ డెవలప్ చేయడానికి కారణం వచ్చేసరికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో రియల్ టైం పొజిషనింగ్ అలాగే టైం సర్వీసింగ్ కానీ సో మెసేజెస్ కానీ సో అలాగే ఇది వచ్చేసరికి ఒక ఆల్టర్నేటివ్ జీపీఎస్కి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే దీనికి సంబంధించిన అయితే మనకి జీపీఎస్కి నావిక్కి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా అయితే మీకు చెప్తాను. బట్ ఇది వచ్చేసరికి మనకి ఒక రిలీజియన్ పరంగా అంటే మనకి ఒక కంట్రీ పరంగానే మనకి సపరేట్గా అయితే వస్తుంది. మనకి జీపీఎస్ వచ్చేసరికి అయితే త్రూఅవుట్ వరల్డ్ అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ నావిక్ అనేది మాత్రం మనకి ఇండియా మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో ఇండియాలో అంటే ఓన్లీ ఇండియా మాత్రం కాదు, అప్ టు మనకి 1500 kilometers వరకు అయితే దీనికి సంబంధించిన సపోర్ట్ అయితే మనకు ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి శ్రీలంక, బంగ్లాదేశ్ అలాగే చైనాకి సంబంధించిన కొన్ని నార్త్ సైడ్స్ ఉన్న సో కొన్ని ఏరియాస్ వరకు అయితే మనకి ఇది నావిగేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఏదైతే సపోర్ట్స్ గురించి మాట్లాడినామంటే సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇది వచ్చేసరికి నావిక్ మనకి మొబైల్స్లో కూడా సపోర్ట్ అయితే ఇస్తుంది. బట్ అన్ని మొబైల్స్లో అయితే ఈ సంబంధించిన సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకురాలేదన్నమాట. సో కొన్ని మొబైల్స్ మాత్రమే వీటికి సంబంధించిన సపోర్ట్ తీసుకొచ్చారు. సో రీసెంట్గా మనం చూసుకుంటే క్వాల్కామ్ అయితే స్నాప్డ్రాగన్ కదా, ఇది మన ఇండియాలో కొన్ని స్పెషల్ ప్రాసెసర్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ ప్రాసెసర్లతో మనకి ఏదైతే నావిక్ సపోర్ట్ ఏదైతే ఉందో మనకి ఇన్బిల్ట్గానే దీన్ని ప్రొవైడ్ చేశారు. ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్, అలాగే మనకి 662 ప్రాసెసర్, 720G ప్రాసెసర్, 765 అలాగే 765G ప్రాసెసర్. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన 865 ప్రాసెసర్తో అయితే మనకి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ప్రెజెంట్ మీరు ఏదన్నా ఈ ఫోన్స్ యూజ్ చేస్తుంటే మనకి 865 కానీ సో 720G కానీ 765G ఉన్న ప్రాసెసర్లు మారుతుంటే సో మీకైతే నావిక్ సపోర్ట్ అనేది మాత్రం ఉంటుంది. సో ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడినామంటే మనకు వచ్చేసరికి జస్ట్ 2 స్మార్ట్ ఫోన్స్ అయితే అందుబాటులోనే. అందులో కూడా మనకి ప్రెజెంట్ అవైలబుల్ ఉంది మాత్రం ఒకే ఒక సంబంధించిన ప్రాసెసర్. సో దాన్ని చూసుకుంటే 865 ప్రాసెసర్ అనమాట. సో 765 ప్రాసెసర్ అయితే మనకి ప్రెజెంట్ అందుబాటులో లేదు. అలాగే 720G ప్రాసెసర్ చూసుకున్నట్టే రియల్మీ 6 Proలో అయితే ఉంది. సో అది కూడా మనకి March 11th నుంచి అయితే సేల్స్కి స్టార్ట్ కాబోతుంది. సో ఇది మనకి సపోర్ట్ గురించి మాట్లాడినామంటే ఇంకా మనకి ఏదైతే శాటిలైట్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడినామంటే ఇది వచ్చేసరికి మనకి శాటిలైట్ ఓన్లీ ఏదైతే మనకి పబ్లిక్ అవేర్నెస్సే కాదు, సో దీని వచ్చేసరికి చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తామనేసి వీళ్ళు చెప్తున్నారు. సో మిలిటరీ పర్పస్కి అయితే యూజ్ చేస్తూ అంటున్నారు, అలాగే మనకి పబ్లిక్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి మెరైన్స్ అంటే ఓషన్స్లో సంబంధించిన డీటెయిలింగ్ కోసం అయితే ఈ శాటిలైట్ అయితే యూజ్ అవుతుందనేసి చెప్తున్నారు. దీంట్లో వచ్చేసరికి మనకి L1, L5 సంబంధించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన యాక్యురసీ వచ్చేసరికి 20 meters వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి మిలిటరీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్న మొత్తం సో 0.5 meters వరకు అయితే వీటికి సంబంధించిన యాక్యురసీ ఉంటుందనేసి ఇలా చెప్తున్నారు. అలాగే ఇంకోటి వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మనకి 5 to 20 meters వరకు అయితే ఏదో మన అవసరానికి తగ్గట్టుగా అయితే యాక్యురసీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. సో ప్రెజెంట్ వచ్చేసరికి అర్త్ సర్ఫేస్ 35 kilometers అవతల మనకి శాటిలైట్స్ గురించి మాట్లాడితే సో 7 satellites అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో వీటికి సంబంధించిన ఏదైతే సంఖ్య ఏదైతే ఉందో దాన్ని అయితే ఇంక్రీజ్ చేయబోతున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మనకి ఫ్యూచర్లో వేరే రాకెట్స్తో ఇంకా కొన్ని శాటిలైట్స్ అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంకోటి వచ్చేసరికి మీరు ఒకవేళ జీపీఎస్ యూజ్ చేస్తుంటే మాత్రం సో మీ జీపీఎస్లో కూడా అయితే నావిక్ సంబంధించిన సపోర్ట్ అయితే ఉంటుంది. ఒకసారి
చెక్ చేసుకోండి. సో వీడియో ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను వీడియో లాస్ట్లో అయితే మాట్లాడతాను. సో నెక్స్ట్ చూసుకుంటామంటే ఇది వచ్చేసరికి ఏదైతే ఫోన్స్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్ రాబోయే ఫోన్స్లో మనకి దేంట్లో అయితే NavIC సపోర్ట్ ఉండబోతున్నట్టు కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఉన్నది రియల్మీ 6 Proలో 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో దాంట్లో అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయినా అయితే మనకి 865 ప్రాసెసర్ అయితే సో రియల్మీ X50 Proలో అయితే యూస్ చేశారు. సో అందులో కూడా NavIC సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి IQ3లో అయితే ఉంటుంది. మనకి Note 9 సిరీస్లో కూడా సో మార్చ్ 12 అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అయితే మనకి రెడ్మీ Note 9 సిరీస్ అయితే దాంట్లో కూడా మనకి NavIC సపోర్ట్ ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి అయితే రియల్మీ X50 Proలో చూసుకుంటే ప్రజెంట్ మనకి NavIC సపోర్ట్ అయితే లేదు. సో ఫ్యూచర్లో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అయితే మనకి దీనికి సంబంధించిన సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నట్టు అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అయితే మనకి NavIC సపోర్ట్ అనేది మన ఫోన్స్లోకి తెస్తారా లేదంటే సో ఫ్రెండ్స్ 100%గా మనకి NavIC సపోర్ట్ అనేది సాఫ్ట్వేర్ ద్వారా అయితే మనకి రోల్అవుట్ అయితే చేరు. అది వచ్చేసరికి ఒక హార్డ్వేర్ ఏంటంటే చిప్ సెట్కి అయితే మనకి సపోర్ట్ అయితే ఉండాలి. సో ఇది మనకి అయితే నావిగేషన్ సంబంధించిన ఏదైతే శాటిలైట్ సో మనకి ఇండియాకు ఉన్న నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనమాట. సో దీని వచ్చేసరికి మనకి తొందరలోనే ఇంకా కొన్ని ఎక్కువ శాటిలైట్స్ పంపించేసి అక్కడ మనం డెవలప్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ అనమాట. ఇది వచ్చేసరికి వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. సో ఫ్యూచర్లో కూడా మేము ఎక్కువ శాటిలైట్స్ అయితే అప్డేట్ చేస్తామని. సో దీనివల్ల మనకి యాక్యురసీ అనేది ఎక్కువైతే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది సో మనం ఎలా దీన్ని టెస్ట్ చేసుకోవాలి మన ఫోన్లో ఉందా లేదా అనేసి. సో ఫ్రెండ్స్ దీనికి మనం ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే సో దీని వచ్చేసరికి 2 రకాలుగా అయితే మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మన యూస్ చేసే ప్రాసెసర్ గురించి మనకు తెలిసింటే సో ఆ ప్రాసెసర్ని బట్టి మన ఫోన్లో NavIC సపోర్ట్ ఉందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాసెసర్ తెలియకుంటే మాత్రం సో మీరు వచ్చేసరికి CPU యాప్ యూజ్ చేసుకొని సో దాంట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మీ ప్రాసెసర్ అనేది. సో ఒకవేళ మీకు అట్లా ప్రాసెసర్కి సంబంధించిన అయితే సపోర్ట్ ఉంటే మాత్రం సో దీని వచ్చేసరికి మీరు నెక్స్ట్ చేయాల్సింది మీకైతే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి GPS టెస్ట్ అలాగే మీరు GNSS టెస్ట్ సంబంధించిన యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్నాక దీనిలో వచ్చేసరికి మనకి L5 బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది 2 యాప్స్ అయితే మాత్రం. సో సపోర్ట్ చేశాక మీరైతే ఒకసారి యాప్ అయితే ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేశాక మీకు అక్కడ స్టార్ట్ అనేది కనపడుతుంది. సో స్టార్ట్ అనేది క్లిక్ చేశారంటే మీకు పక్కన ఉన్న అయితే మీకు సెల్కి సపోర్ట్ చేసి డిటెక్షన్ అయితే చేస్తుంది అనమాట. సో మీకు NavIC సిస్టమ్ అనేది మీకు డిటెక్ట్ అవుతుందా లేదా అనేసి. ఒకవేళ మీకు డిటెక్ట్ అయితే మాత్రం మీ ఫోన్ వచ్చేసరికి NavIC అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు హై యాక్యురసీలో అయితే ఇండియాలో ఒకవేళ ఉంటే మాత్రం మీరు హై యాక్యురసీలో అయితే మీకు నావిగేషన్ GPSని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు లొకేషన్ అయితే కూడా ట్రాక్ చేయొచ్చు. ఇది ఒక మంచి అని చెప్పొచ్చు. సో చాలా సంవత్సరాల తర్వాత అయితే మనకి ఇస్రో అయితే తన ఓన్ నావిగేషన్ సిస్టమ్ని అయితే బిల్డప్ చేసింది. సో చూద్దాం మనకి ఫ్యూచర్లో కూడా వీటికి సంబంధించిన అయితే అప్డేట్స్ చేస్తారనేసి. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. సో చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.